జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్యన యుద్ధం రోజు రోజుకు ముదిరిపోతుంది. రెండు దేశాలు కూడా పోటాపోటీగా మిసైళ్లతో ఒకదాని మీద ఒకటి విరుచుకుపడిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని చెప్పేసి ఇరు దేశాల ప్రజలు కూడా బిక్కుమని చెప్పేసి భయంగుప్పిట్లో బతుకుతారు. ఇంకో పక్క చూస్తేనేమో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యుద్ధాన్ని చాలా జాగ్రత్తగా నిశితంగా గమనించినాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఈ ఆయతుల్లా అలీ ఖమేనీని చంపితేనే యుద్ధం అంతా కూడా ముగుస్తుందని చెప్పేసి ఈ నెతన్యాహు ఏకంగా కొండ బద్దలు కొట్టేశాడు. అంటే మనసులో ఉన్న మాట ఏ మాత్రం కూడా దాచుకోకుండా, ఎటువంటి భయము బెండుకు ఆలోచన లేకుండా ఉన్నట్టు క్లియర్గా చెప్పేశాడు. ఇకపోతే ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ ఇరాన్ యుద్ధం గురించి పలు విషయాలను అయితే చెప్పినాడు. ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులను ఆయన సమర్థించుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే చెప్తారు కదా, అయ్యా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తే అది ఇజ్రాయెల్కి ప్రమాదమేను, వాళ్ళు తయారు చేసేది మా కోసమో అమెరికా కోసం మాలాంటి దేశాలను దెబ్బతీయడం కోసమే, కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అణ్వాయుధాలు తయారు చేసేదానికి ఒప్పుకోము, తయారు చేయలేము అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్తారు. ఇంకా అదే కదా ఆయన చెప్తుంది. కాబట్టి ఆయన సమర్థించుకుంటున్నాడు. ఇరు దేశాల మధ్య కూడా ఈ సంఘర్షణను పెంచే కంటే త్వరగా యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన స్పష్టం చేశాడు. అంటే ఆయన ఉన్నాడు కదా ఇరాన్ సుప్రీం లీడరా, అది లేపేశామంటే ఆడికి మొత్తం కూడా అంతా సల్లారిపోతుంది అనేది ఈయన ఉద్దేశం అనమాట. ఇరాన్ సుప్రీం లీడర్ ఈ ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్ పథకం రచించిందని, అయితే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్లాన్ ఒప్పుకోలేదని చెప్పేసి ఈ మధ్య వార్తలు గట్టిగానే వచ్చాయి. అలా చేయడం వల్ల ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య పరిస్థితి దారుణంగా తయారవుతుందని, అందుకే ట్రంప్ ఆ ఆలోచనని విరమించుకొని చెప్పినట్టు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలన్నీ కూడా వచ్చాయి. మీరు కూడా చూసే ఉంటారు. అయితే ఈ వార్తలపైన ఈ బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తా, అలా గనక చేస్తే ఏది ఈ ఇరాన్ సుప్రీం లీడర్ని కనుక చంపేస్తే యుద్ధం మరింతగా పెరగదని, యుద్ధం కూడా ముగిసిపోతుందని చెప్పేసి తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇరాన్ ఉద్దేశాలపైన ఇజ్రాయెల్కు ఖచ్చితమైన నిఘా ఉండాలి. అంటే ఇజ్రాయెల్ అణ్వాయుధాలను ఎందుకు తయారు చేయాలనుకుంటుంది, ఈ ఎన్పిటిలోంచి ఎందుకు బయటికి రావాలనుకుంటుంది, ఇవన్నీ కూడా అంటే ఇరాన్ యొక్క ఉద్దేశం ఏంటో మాకు స్పష్టంగా తెలుసు. ఇరాన్ పెంచుతున్నటువంటి ఈ క్షిపణుల తయారీ, అదేవిధంగా ఈ అణుబాంబుల కార్యక్రమం కేవలం ఇజ్రాయెల్కు మాత్రమే ముప్పు కాదు, అర్థమవుతుంది అరబ్ దేశాలు, యూరప్, అమెరికాకు సైతం ముప్పేనని చెప్పేసి నెతన్యాహు స్పష్టం చేశారు. ఓరే నాయనా పిచ్చిమండ ఒకళ్ళారా, ఇది మా కోసం మాత్రమే కాదురా, మేము యుద్ధం చేస్తాంది అమెరికా కోసం చేస్తున్నాము, అరబ్ దేశాల కోసం చేస్తున్నాము, అన్ని దేశాల కోసం చేస్తాము యుద్ధం అని చెప్పేసి ఆయన స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పినాడు. ఇజ్రాయెల్కు మద్దతుగా నిలబడినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆయన ధన్యవాదాలు చెబుతానే, కొన్నిసార్లు దుష్ట శత్రువుకు వ్యతిరేకంగా పోరాడాలా, దాన్ని మామూలుగా అయితే అమెరికా ప్రజలు సహజంగానే అర్థం చేసుకుంటారు, వాళ్ళకి ఆలోచన శక్తి అయితే ఉండాలి, అమెరికా అధ్యక్షుడు సైతం దాన్ని అర్థం చేసుకోగలుగుతారు, అందుకు అండగా మాకు నిలబడినారని చెప్పేసి నెతన్యాహు క్లియర్ కట్గా చెప్పినాడు. అంటే ఒక పక్కన వాళ్ళకు అనుకూలంగా మాట్లాడినట్టే వాళ్ళను ఈయన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరిని? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కావచ్చు, లేకపోతే అమెరికా ప్రజలను కావచ్చు, అందరినీ కూడా ఈయన మాటల్లోకి, ఈయన రాడార్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. అర్థమవుతుందా? మరోవైపున ఇజ్రాయెల్ దాడులతో భయపడిపోయి ఈ ఇరాన్ సుప్రీం లీడరు ఆయతుల్లా అలీ ఖమేనీ పోయి ఒక బంకర్లో దాంకున్నాడంట. ఏది పందికుక్క కదా, బొక్కలో కన్నోల దాంకున్నట్టు ఆ మాదిరి ఈయన బంకర్లో దాంకున్నాడు. ఈశాన్య టెహ్రాన్లోని అండర్ గ్రౌండ్ బంకర్లో ఈ ఖమేనీ కుటుంబంతో కలిపిపోయి తలదాచుకున్నట్టు తెలుస్తుంది. ఇదేం దెబ్బకు భయపడిపోయి ఇజ్రాయెల్ దెబ్బకు. అర్థమవుతుందా? చూడాలా ఏం జరుగుతుందో. మొత్తానికి ఇజ్రాయెల్ ఒకసారి ఆట మొదలుపెట్టిందంటే అంత సులభంగా వాళ్ళు ఆపరు. పాలస్తీనా విషయంలో ఏం జరిగిందో మనం చూసాం కదా, శ్మశానంలాగా తయారైపోయింది పాలస్తీనా అంతా. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ దెబ్బకు ఇరాన్ ఏ రూపానికి వచ్చాదో చూడాలా. కాలమే ఇదంతా కూడా నిర్ణయిస్తుంది ఏం జరుగుతుంది ఏదనేది. రకరకాల ఒత్తిళ్ళు, రకరకాల డైలాగులు, రకరకాల హెచ్చరికలు, ఓయమ్మ మేము లేచే మనసులం కాదనేవాళ్ళు, ఎన్ని జరుగుతానే కూడా ఇజ్రాయెల్ చేసే పని అయితే ఏ మాత్రం కూడా ఆపకుండా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తానే ఉన్నారు. అది విషయం అయితే. అర్థమైందా మిత్రులారా?
ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.